పట్టుకొని శవాల మధ్య నడిచే రూత్లెస్ డెవిల్. నువ్వు అడిగిన ఈగల్ 2092.15 మీటర్స్. Show him hell. You're already in it. ఎలా అప్రోచ్ అయ్యేవారు అతన్ని? నో ఫోన్స్, నో మీటింగ్స్. వాడెవరిని కలవడు. వాడిని కలవాలంటే పెయింటర్ కావాలని న్యూస్ పేపర్లో యాడ్ ఇవ్వాలి. అందులో ఉండేవి లొకేషన్ కోఆర్డినేట్స్. వాడి దగ్గర ఉండే మిలిటరీ ఎంబెడెడ్ ఫోన్ నుండి కాల్ చేసి వస్తాడు. అది కూడా వాడికి 3 ఉంటాయి. ఆ సంవత్సరం వాంటెడ్ పెయింటర్స్ అన్న న్యూస్ పేపర్స్ అన్ని తీయించాం. మ్యామ్, అతనికి పేపర్లో యాడ్స్ ద్వారా కమ్యూనికేషన్ చేరుతుంది. అతని టీం ఆయుధాల చేతులు మారే ప్లేస్ లో పెయింటర్ కావాలని యాడ్ ఇస్తారు. మ్యామ్, అక్కడ ఫోన్ నెంబర్ కనిపిస్తుందా? దట్ ఈస్ నాట్ ఎ ఫోన్ నెంబర్. ఇవి ఆ ఏరియా కోఆర్డినేట్స్. లాటిట్యూడ్, లాంగిట్యూడ్, లొకేషన్. ఆ ప్లేస్ కి అతని మనుషులు గన్స్ తీసుకోవడానికి వస్తారు. వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తే ఈగలుండే ప్లేస్ దొరుకుతుంది. నెక్స్ట్ పెయింటర్ యాడ్ ఎప్పుడు పడుతుందని వెయిట్ చేసాం. మా వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. సార్, పెయింటర్ యాడ్ కూర్ట్ పేపర్లో పబ్లిష్ అయింది. అనుకున్నట్టుగానే యాడ్ లో ఉన్న లొకేషన్ లో ఆయుధాల చేతులు మారుతుంటే ఈగల్ మనిషి ఆయుధాల డీలర్ని చంపి గన్స్ ని తన ట్రక్ లోకి లోడ్ చేశాడు. దాన్ని ఫాలో అవుతూ వెళ్తే అది మదనపల్లిలో ఒక ఫామ్ హౌస్ కి తీసుకెళ్ళింది. అంటే ఈగల్ ఖచ్చితంగా అక్కడే ఉండుండాలి. అంటే ఈగల్ సహదేవ్ ఒక్కరేనా? ఇక ఈగల్ సహదేవ్ ఒక్కళ్ళ కాదన్న క్వశ్చన్ రిలవెంట్. ఎందుకంటే ఈగల్ ఇస్ డెడ్ నౌ. నువ్వు బాక్సైట్లని స్కామ్లని ఇష్టం వచ్చినట్టు రాయకూడదని చెప్తున్నా. You Garzula sister, here is అడిగిన మిల్క్స్ కర్డ్స్. ముందవి ఫ్రిడ్జ్ లో పెట్టేసి అమ్మదయ్య బార్ ఎక్కడుందో చెప్పు. బార్సా అన్నా, నేను తీసుకెళ్తా. చిల్లీ చికెన్. ఏడకు కూడా వచ్చేసినావా? సుఖంగా ఎవరు కూడా పాడు చేసుకోవడానికి లేదా? నాకు తెలిసిన గాడికి చెప్పా, ఇంకా పై నోరెప్పా. నిన్న నన్ను రా పోలీసులు తీసుకెళ్లారు తెలుసా? చెప్పేసి ఉండవా? నా దగ్గరున్న నీ వాయిస్ రికార్డింగ్స్ వాళ్ళకి ఇచ్చేస్తే నీ కండిషన్ ఏంది? నువ్వేమో చెప్పనంటున్నావు. ఆపుతావా నీ యాక్టింగ్? చెప్తా. ఇక్కడ కాదు, చాలా మంచి ప్లేస్. ఇక చెప్తావా? టెక్నాలజీ వచ్చాక మనుషుల్ని నమ్మేదేలే. మదర్ ప్రామిస్ చేస్తే చెప్తా. ఇక్కడ పార్టీ గుర్తొస్తుంది సార్, అక్కడేమో పోలింగ్ డేట్ సార్. ఇదిగో ఏపీ మైకు సరే, ఆ ఉంగరాలేవి చేతికి యాడ్ చేద్దాం సార్. వాడు రైతు కాదు, మనది డీల్ కాదు. నేను చెప్పేది విను. బ్యాక్గ్రౌండ్ లో చిల్లర పడుతుండాలా ఏమి? అలాగే.
పరిచయం. ఇప్పుడు చెప్పేది నీకు అర్థం కాకపోతే జరగబోయేది ప్రమాదం. పత్తి పండించే రైతును నేను. నా పేరు సహదేవ వర్మ. పంట పక్కన పెట్టి 10 నిమిషాలు దృష్టి పెడితే నీ పునాదులు కదిలాయి. నేను పేపర్ చూసి లాభ నష్టాలు చెప్పగలను. నువ్వు రైతు కాదు. ఎవరు నువ్వు? విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, కాపలా అవుతాను. విధ్వంసం నేను. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను. నేను బాక్సైట్ వదిలేస్తాను. వాడి ట్రాన్సాక్షన్స్ టర్కీ, జర్మనీ, జపాన్ వెళ్తున్నాయి. హీస్ నాట్ ఆర్డినరీ. ఆ బాక్సైట్ జోలికి వెళ్ళొద్దు. అలాగే సార్. డబ్బులు ఇస్తే మీరు నువ్వు ఇచ్చే డబ్బులు తర్వాత మామ రే పెంచిలా మామ ఆడు పో అన్నాడు లేదు, ఇడు పోసేసుకున్నాడు రా. రాయ్ ఆడు తప్పుకున్నాడు కాబట్టి 300 కోట్లు కాదు 3000 కోట్లు మనయ్యే. సార్ వద్దు సార్, అది రిమోట్ గేట్ సార్. అతను మనకు ఓపెన్ చేయడు సార్. రేయ్ పిఏ, చెప్పింది చెప్పి రీలీ మాకు. హైకమాండ్ నేను వస్తే డోర్ తెస్తుంది. ఈడిదీడా ఆ 7 కొండలోడు స్విచ్ నొక్కకుండా గేట్ ఓపెన్ అవ్వదు. నా మొహం చూస్తా ఉండారిందే కూతేయండి. రే ఎమ్మెల్యే వచ్చున్నాడు, గేట్ తెరవండి రా. సరే ఎవరు రారంట్రా, ఏమనుకుంటున్నారా? రాబండి. పొందూరు ఖద్దరు కట్టిన, దుబాయ్ సెంటు కొట్టిన, 12,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన నన్ను లోనికి రానికుండా ఒంటి మీద సొక్కాలేనుడి లోనికి రానిస్తా ఉన్నాడు. అస్సలు ఏమనుకుంటున్నాడు రా నన్ను. ఏమనుకుంటున్నాడు అని కూర్చుంటే గేట్ క్లోజ్ అయిపోద్ది. తొందరగా వెళ్ళా పదండి సార్. కద్దరు అత్తరంటే గేట్ క్లోజ్ అయిపోద్ది. రండి తొందరగా సార్. మామ ఇడ కూసో. దానికన్నా పెద్ద స్టూలు